అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రముఖ సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు తన సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 87 సినిమాలను 9 భాషల్లో నిర్మించి భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు. తాజాగా ఆయన కర్ణాటకలోని కూర్గులో ఒక విలాసవంతమైన రిసార్టును నిర్మించారు. దానికి సంబంధించిన ప్రారంభ వేడుకలో సినీ దిగ్గజాలు, రాజకీయ దిగ్గజాలు పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అట్లూరి పూర్ణచంద్రరావు కేవలం నిర్మాతగానే కాకుండా దక్షిణాది సూపర్ స్టార్లను బాలీవుడ్కి పరిచయం చేసిన ఘనతను కూడా దక్కించుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ను అంధా కానూన్ చిత్రంతో హిందీ ప్రేక్షకులకు పరిచయం చేసి అక్కడ ఆయనకు స్టేటస్ తెచ్చిపెట్టారు. అలాగే కమల్ హాసన్తో ఏక్ దుజే కే లియే వంటి క్లాసిక్స్ కాకుండా ఆయనతో ఆఖరీ రాస్తా వంటి హిట్ చిత్రాలను నిర్మించి బాలీవుడ్లో ఆయన మార్కెట్ను సుస్థిరం చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో ఆయన నిర్మించిన చట్టానికి కళ్ళు లేవు చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో చిరంజీవి మాస్ ఇమేజ్కు బలమైన పునాది పండింది. ఈ చిత్రంలోని సామాజిక అంశాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చాలా విరామం తర్వాత ఆయన మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వెంకీ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా కామెడీ ఎంటర్టైనర్స్లో ఒక బెంచ్ మార్క్గా నిలిచింది. ఈ చిత్రానికి పశ్చిమ గోదావరి డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి దక్కించుకోవడం విశేషం. ఆయన నిర్మించిన చిత్రాల్లో ఆడబడుచు, మాతృదేవత వంటి ఫ్యామిలీ డ్రామాలు ఉన్నాయి. వాణిజ్య విలువలతో పాటు సామాజిక స్పృహ ఉన్న చిత్రాల్ని నిర్మించడంలో ఆయనకు మంచి పేరుంది. అమితాబ్ బచ్చన్తో ఆయన చేసిన ఆఖరి రాస్తా హిందీలోనూ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఆయన నిర్మించిన కూర్గ్ రిసార్ట్ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖుల రాకతో మరోసారి ఆయన పేరు వార్తల్లో నిలిచింది. ఒకవైపు సినిమాల నిర్మాణం, మరోవైపు వ్యాపార రంగంలో రాణిస్తూ అట్లూరి పూర్ణచంద్రరావు నేటి తరం నిర్మాతలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రిసార్ట్ ఓపెనింగ్ సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు దాదాపు 100 మంది అక్కడికి చేరుకున్నారు. సీనియర్ నటులు మురళీమోహన్, దర్శకులు KS రామారావు, అశోక్ కుమార్ తదితరులున్నారు. ఇక రాజకీయ దిగ్గజం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అలాగే చినజీయ స్వామి లాంటి ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. రిసార్ట్ ఓపెనింగ్తో పాటు అట్లూరి పూర్ణచంద్రరావు పుట్టినరోజు వేడుకలు కూర్గులో అంగరంగ వైభవంగా జరిగాయి. ఫిబ్రవరి 15న జన్మించిన ఆయన ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అతిథులంతా విష్ చేశారు. నిర్మాతగా భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన అట్లూరి పూర్ణచంద్రరావుకి సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఫిబ్రవరి 15న తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఉప్పెన వంటి క్లాసిక్ డెబ్యూతో ఓవర్ నైట్ స్టార్డమ్ సొంతం చేసుకున్న ఈ యువ దర్శకుడు ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. సుకుమార్ శిష్యుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈయన మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లను రాబట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. తొలి చిత్రానికే జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. దర్శకత్వ ప్రతిభతో పాటు అద్భుతమైన కథను రాసుకోవడంలో బుచ్చిబాబు రూటే వేరు. ఉప్పెన చిత్రంలో హీరో హీరోయిన్ల ప్రేమ కథను పతాక స్థాయి ఎమోషన్స్తో నడిపించిన తీరుకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతాన్ని కథలో భాగంగా మలచి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఈ సినిమా విజయం తర్వాత ఆయన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో పెద్ద సినిమాను పట్టాలెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ పీరియాడిక్ డ్రామా కోసం ఆయన 2 ఏళ్ల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో తెరకెక్కబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గురువు సుకుమార్ దగ్గర రంగస్థలం వంటి భారీ చిత్రాలకు రైటింగ్ విభాగంలో పనిచేయడం బుచ్చిబాబుకు ప్లస్ పాయింట్గా మారింది. నేటివిటీని మిస్ అవ్వకుండా గ్లోబల్ క్వాలిటీతో సినిమాలు తీయడం ఆయన ప్రత్యేకత. పల్లెటూరి నేపథ్యంలోని కథలను తెరపైకి తీసుకురావడంలో ఆయనకు సాటిలేరు. అందుకే అగ్ర హీరోలు సైతం ఆయన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో బుచ్చిబాబుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చరణ్ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఏమైనా వస్తుందేమోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టే సత్తా ఉన్న దర్శకుల్లో ఆయన ఒకరు. సాదాసీదా నేపథ్యం నుంచి వచ్చి స్టార్ డైరెక్టర్గా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతో మంది యువ ప్రతిభావంతులకు స్ఫూర్తినిస్తోంది. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా కథలో ఆత్మ ఉండేలా చూసుకోవడం ఆయన శైలి. ఈ ఏడాది బుచ్చిబాబు పెద్ది సినిమాతో ఘన విజయం అందుకోవాలని కోరుకుంటూ సంతోషం టీం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఉత్తరాది భామ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్, కోలీవుడ్లో కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు మృణాల్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తమిళ స్టార్ ధనుష్ను ఆమె పెళ్లాడబోతోందంటూ సోషల్ మీడియా కోడే కూస్తోంది. అలాంటిదేమీ లేదని ఆమె స్పష్టంగా చెప్పినప్పటికీ ఈ పుకార్లకు చెక్ పడలేదు. ఈ అంశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ స్పందిస్తూ పెళ్లి అనేది జీవితంలో ఒక అందమైన మలుపు అని, తాను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పెళ్లి చేసుకోవాలంటే సరైన వ్యక్తి, సరైన సమయం కావాలని తెలిపింది. ఎవరో అడుగుతున్నారనో, వయసు పెరిగిపోతోందనో తొందరపడి నిర్ణయం తీసుకోనని చెప్పింది. తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే ఆ విషయాన్ని తానే స్వయంగా ప్రకటిస్తామని తెలిపింది. ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండాలంటే మనసులు కలవాలని మృణాల్ అభిప్రాయపడింది. బలవంతపు బంధాల కంటే ఇష్టమైన వ్యక్తి కలిసేంత వరకు వేచి ఉండటమే మేలని చెప్పింది. సినిమాల విషయానికి వస్తే దో దినావే సెహర్మే సినిమాతో అలరించనుంది. టాలీవుడ్లో అడవిశేష్తో కలిసి నటించిన డెకాయిట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో కూడా మృణాల్ నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన మనవడు, మనవరాళ్ల పేర్ల విషయంలో తన కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కొనిదెల తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. మన సనాతన సాంస్కృతిక వారసత్వం ముట్టిపడేలా, ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా ఎంతో అర్థవంతమైన పేర్లను ఎంచుకున్నారని ఆయన అభినందించారు. మా రెండు చిన్ని సంతోషాలకు పెట్టిన అందమైన పేర్లను ప్రశంసిస్తూ బంధువులు, స్నేహితులు, అభిమానుల నుంచి ఫోన్లు, సందేశాలు వస్తున్నాయి. మన సంస్కృతి, ఆలయాల ఆశీస్సులతో కూడిన పేర్లను ఎంపిక చేసుకున్నందుకు గర్వంగా ఉంది. ప్రియమైన ఉపాసన, చరణ్లకు నా హృదయపూర్వక ప్రేమాభినందనలు అని చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పేర్లలో భక్తి, సాంస్కృతిక స్మృతి, తరతరాలుగా మనల్ని నడిపిస్తున్న దైవిక కరుణ ఉన్నాయి. అలాగే మనవరాలు అన్వీరాకు తన నాయనమ్మ అంజనాదేవి పేరులోని దేవిని చేర్చడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇది చరణ్ ఆలోచన విధానానికి నిదర్శనమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆ చిన్నారులపై దైవాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కాగా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవల కవలలు జన్మించిన విషయం తెలిసిందే. వీరికి శివరాం కొనిదెల, అన్వీరాదేవి కొనిదెల అని నామకరణం చేశారు. ఈ పేర్ల వెనుక ఉన్న అర్థాలను కూడా చరణ్ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వివరించారు. జనవరి 31న జన్మించిన ఈ కవలలతో చరణ్, ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. టాలీవుడ్లో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కొద్ది మంది దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. ఆయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలు ఘన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ని ఆయన చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటీవలి కాలంలో కృష్ణవంశీ జోరు తగ్గింది. మరోవైపు ఏదైనా సినిమా విడుదలైన వెంటనే రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో కొన్ని నెగిటివ్ రివ్యూలు కూడా ఉంటున్నాయి. ఇలాంటి రివ్యూలు ఇచ్చే వారిపై కృష్ణవంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా థియేటర్లోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తుంటారని, ఇలాంటి వారిలో 90% మంది మూర్ఖులే అని కృష్ణవంశీ అన్నారు. టికెట్ కూడా కొనకుండా వీళ్ళు ఫ్రీగా సినిమాలు చూస్తారని, వెంటనే రివ్యూలతో ప్రేక్షకులను భయపెట్టేస్తారని విమర్శించారు. వారం రోజులు ఆగితే ప్రేక్షకులు సినిమా చూస్తారని, ఈలోగానే ఆడియన్స్కు వీళ్ళు భయపెడతారని మండిపడ్డారు. సినిమా లేకపోతే మీ బతికే లేదు, అదే సినిమాను ఎలా నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. సినిమా కోసం ఎంతోమంది కష్టపడతారని, వాళ్ళ కష్టాన్ని తక్కువ చేయొద్దని అన్నారు. కథానాయకుడిగానే కాదు, ప్రత్యేక పాత్రల్లోనూ మెరుస్తున్నారు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. ఇటీవల కూలీలో ప్రతి నాయకుడు సిమన్ పాత్రలో నటించి మెప్పించారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా
ఆయన పాత్ర నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో నాగార్జున ఓ మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు హల్చల్ చేశాయి. తాజా బాలీవుడ్ సంచలనం ధురంధర్. రణవీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్య ధర్ రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో రెహమాన్ డెకాయిట్ పాత్రలో అక్షయ్ ఖన్నా అదరగొట్టారు. ఈ పాత్ర కోసం చిత్ర బృందం నాగార్జునను సంప్రదించిందని వార్తలు వచ్చాయి. కూలీ కారణంగానే ధురంధర్లో రెహమాన్ పాత్రను వదులుకున్నారంటూ పలు వార్తలు రాసుకున్నారు. దీనిపై నాగార్జున స్పందించారు. అక్షయ్ ఖన్నా పాత్రను మీకు ఆఫర్ చేశారట, నిజమేనా అని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదు, నాకు ఎవరూ ఏ పాత్ర చేయమని అడగలేదు. అయితే ధురంధర్ సూపర్ మూవీ. ఆదిత్య ధర్ అద్భుతంగా దర్శకత్వం వహించారు. ఆయన తీసిన ఉరి మూవీ కూడా ఇష్టమే. ధురంధర్లో అందరూ చక్కగా నటించారు. అక్షయ్ ఖన్నా నటన సినిమాకే హైలైట్. సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా, అది కూడా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా అని అన్నారు. ఇక నాగ్ 100వ సినిమా గురించి అడగ్గా, మేమేమీ తొందరపడటం లేదు, సినిమా చకచకా పూర్తి చేసేయాలన్న ఆలోచన లేదు, దానికి ప్రత్యేక మూవీగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. ధురంధర్ చూసిన తర్వాత ఒక విషయమైతే అర్థమైంది. ప్రేక్షకులు అంతర్జాతీయ ప్రమాణాలతో తీసిన కథలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు అని అన్నారు. ప్రస్తుతం నాగ్ తన 100వ సినిమాపై దృష్టి సారించారు. కార్తిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ మూవీని యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు ధురంధర్ 2 విడుదలకు రెడీ అవుతోంది. మార్చి 19న ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. కన్నడ చలనచిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, సీనియర్ నటుడు జో సైమన్ శనివారం బెంగళూరులో తుది శ్వాస విడిచారు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశానికి హాజరైన సమయంలో ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. అక్కడున్న వారు వెంటనే ఆయన సమీపంలోని హాస్పిటల్కు తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. కన్నడ నాట తనదైన ముద్ర వేసిన జో సైమన్ సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని అందించారు. సాహస సింహ, స్నేహద కథకల్లి వంటి సూపర్ హిట్ సినిమాలు ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు. నటన, దర్శకత్వం రెండింటిలోనూ తనదైన శైలిని ప్రదర్శించి కన్నడ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన మృతి పట్ల శాండిల్వుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు నివాళులర్పిస్తున్నారు. ఆయన మరణం కన్నడ సినీ రంగానికి తీరని లోటు అని పలువురు సంతాపం తెలుపుతున్నారు. ఒక విలక్షణ నటుణ్ణి, ప్రతిభావంతుడైన దర్శకుణ్ణి కోల్పోవడం పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే ఫిలిం ఛాంబర్ సభ్యులు, సినీ ప్రముఖులు హాస్పిటల్కి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒక సీనియర్ కళాకారుడు ఇలా సమావేశంలోనే కుప్పకూలిపోవడం అందర్నీ కలిచివేస్తోంది. యువ నటుడు శివ కందుకూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న నవాబ్ కేఫ్ చిత్రంపై టాలీవుడ్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రమోద్ హర్ష దర్శకత్వంలో ఒక వైవిధ్యమైన యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసి ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. ఈ ట్రైలర్ గమనిస్తే కథలో యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు ఆసక్తికరమైన మలుపులు ఉన్నట్టు స్పష్టమవుతోంది. ముఖ్యంగా రాజీవ్ కనకాల కీలక పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. తేజు అశ్విని కథానాయికగా తన నటనతో అలరించబోతోంది. రాధావి పపుడిప్పు నిర్మాణంలో రాజీ లేని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్స్లో గ్రాండ్గా విడుదల కావడానికి సిద్ధమైంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, యువత ఆలోచన ధోరణికి అద్దం పట్టేలా సాగే కథనాలు హైలైట్గా నిలుస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ట్రైలర్లో విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూత్ను కనెక్ట్ చేసే విధంగా ఉన్నాయి. శివ కందుకూరి తన గత చిత్రాల కంటే భిన్నమైన రోల్లో ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఒక కేఫ్ చుట్టూ తిరిగే కథలో యాక్షన్, ఎమోషన్స్ సమపాళ్లలో మిక్స్ చేసి దర్శకుడు ప్రమోద్ హర్ష అద్భుతంగా మలిచారు. ప్రచార చిత్రాల ద్వారానే ఈ మూవీ క్రేజ్ సంపాదించుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రేమ జంటల సందడి నడుమ విడుదలైన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కథలోని న్యాచురాలిటీ మిస్ అవ్వకుండా మాస్ ఎలిమెంట్స్ జోడించడం ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది. రాజీవ్ కనకాల నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని గ్లిమ్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఫిబ్రవరి 20 కోసం సినిమా లవర్స్ ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. ఒకవైపు ప్రేమ కథలు, మరోవైపు యాక్షన్ అంశాలతో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి రేస్లో నిలుస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ మరింత యాక్టివ్గా పాల్గొంటోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ శివ కందుకూరి కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందో లేదో చూడాలి. కోర్టు లాంటి చిన్న చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై యువతలో మంచి ఆసక్తి నెలకొంది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్ర గ్లిమ్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తోంది. ప్రేమలో విఫలమైన ఒక యువకుడి ఆవేదనతో ఈ టీజర్ మొదలవుతుంది. హీరో తన బాధను ఎమోషనల్గా వ్యక్తం చేస్తున్న క్రమంలోనే కథలో ఒక అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంటుంది. చివరి నిమిషంలో హీరో తన స్నేహితుడికి తాళి కట్టడం చూస్తుంటే ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని అర్థమవుతోంది. దర్శకుడు సతీష్ జవ్వాజీ వైవిధ్యమైన కామెడీతో ఈ కథను మలిచినట్లు కనిపిస్తోంది. హర్ష్ రోషన్, శ్రీదేవి తమ నటనతో ప్రేక్షకుల్ని మెప్పించడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరి మధ్య సాగే సంభాషణలు, సన్నివేశాలు యూత్ను విశేషంగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రేక్షకులకు భిన్నంగా కామెడీ ఎలిమెంట్స్తో కూడిన ఈ బ్యాండ్ మేళం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఉంది. మార్చి 13న ఈ చిత్రం థియేటర్స్లో విడుదల కానుంది. ప్రచార చిత్రాల ద్వారానే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సఫలమయ్యారు. తక్కువ బడ్జెట్తో తెరకెక్కించినప్పటికీ కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్ర బృందం నమ్ముతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. టాలీవుడ్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. ఒక్కరోజు తేడాతో ఒకే హీరోవి 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. శ్రీ విష్ణు నటించిన 2 చిత్రాలు ఈ నెలాఖరులో సందడి చేయనున్నాయి. శ్రీ విష్ణు హీరోగా శ్రీ హుసేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మృత్యుంజయ్ ఫిబ్రవరి 27న విడుదల కానుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో రానున్న ఈ చిత్రంలో రెబా మోనికా జాన్ కథానాయికగా నటించారు. ఇటీవల టీజర్ను విడుదల చేయగా అది ఆకట్టుకుంది. నేడు మరో సినిమా విష్ణు విన్యాసం రిలీజ్ డేట్ను ప్రకటించారు. యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ డ్రామాని ఫిబ్రవరి 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఒక్కరోజు తేడాతోనే 2 చిత్రాలు విడుదల కానున్నాయి. విష్ణు విన్యాసంలో విష్ణు సరసన నయన్ సారిగా నటించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మొదలే మొదలే అంటూ సాగే గీతాన్ని పంచుకున్నారు. మృత్యుంజయ్ ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్, విష్ణు విన్యాసంను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నాయి. ఇటీవలే ఛాంపియన్ చిత్రంతో మెప్పించిన యువ హీరో రోషన్ మేకా ఇప్పుడు ఏమో ఏమో ఇది అంటూ ఒక అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. హిట్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం. వ్యాలంటైన్స్ డే సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ది ఫస్ట్ బ్రీజ్ గ్లిమ్స్ ప్రస్తుతం యూత్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిన్న వీడియోలో రోషన్ చెప్పే డైలాగులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. నేటి తరం అమ్మాయిల మనస్తత్వం, వారు వాడే జెంజీ పదాల గురించి ఆయన వివరిస్తున్న తీరు నవ్వులు పూయిస్తోంది. ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తూ రోషన్తో కలిసి సందడి చేయబోతున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వెండితెరపై సరికొత్త ఫీల్ అందిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. శైలేష్ కొలను సాధారణంగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ తీయడంలో సిద్ధహస్తులు. ఆయన ఈసారి రూట్ మార్చి స్వచ్ఛమైన ప్రేమ కథను ఎంచుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచార చిత్రాల ద్వారానే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యారు. సంగీతం, విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచేలా ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పండుగ సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యువతను థియేటర్స్కు రప్పించేలా కథను మలిచారు. రోషన్ కెరీర్లో ఈ సినిమా ఒక కీలకమైన మలుపు అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇప్పుడు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్తో కూడా ఓ భారీ సినిమా చేస్తుండగా
ఇది కాకుండా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్కి రంగం సిద్ధమైంది. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ నుంచి ఆదివారం సాయంత్రం 6:01 ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ దాదాపు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్తోనే అని భావిస్తున్నారు. ఇదివరకే కమల్ నిర్మాణంలో శివకార్తికేయన్ హీరోగా అమరన్ అనే భారీ బ్లాక్ బస్టర్ చేశారు. దాని తర్వాత మళ్లీ వీరి కలయిక రిపీట్ అవుతుంది అన్నట్టు వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది వేచి చూడాల్సిందే. రీసెంట్గానే శివకార్తికేయన్ పరాశక్తి సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మామూలుగా ఒక బ్యానర్ పెట్టాలంటే ఒక మైల్ స్టోన్ సినిమాగా ఫస్ట్ సినిమాని ఎంచుకుంటారు. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మీరు 200 కథలు విన్నారు. ఆల్రెడీ ఈ ప్రాసెస్లో దిల్ రాజు డ్రీమ్స్లో మొట్టమొదటి సినిమాగా ఇది వస్తుంది. అంతకుముందు మీరు పెళ్లి బంది డిస్ట్రిబ్యూషన్గా నెంబర్ 1 వచ్చింది. అలాగే దిల్ రాజు, దిల్ అనే పేరు మీరు ఇంటి పేరుగా మార్చుకుని దిల్ సినిమా. సో ఈ సినిమాని పర్టికులర్గా మీరు ఓకే చేయడానికి ఫస్ట్ సినిమాగా ఈరోజు మీరు గిల్స్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? దిల్ రాజు డ్రీమ్స్లో చెప్పాను కదా, 5 స్క్రిప్ట్స్ ఫైనల్ అయ్యాయి. బట్ ఈ సినిమా ముందు వేరే మూవీస్ రిలీజ్ అవుతాయి, ఎందుకంటే ఫాస్ట్గా అవుతాయి. దీంట్లో విఎఫ్ఎక్స్ ఉంది. ఇది 27 శివరాత్రికి వస్తుంది. సో ముందు వెనక అని కాదు, దిల్ రాజు డ్రీమ్స్ నుంచి రైట్ కాంటెంట్ ఇలా కొత్త వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ని ఇస్తూ రైట్ కాంటెంట్ వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడమే దిల్ రాజు డ్రీమ్స్ వర్క్. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి నేను అక్కడ పట్టించుకోవట్లా, ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదు. రైట్ కాంటెంట్ని, అంటే ఇప్పుడు మలయాళం సినిమాల గురించి మనం అద్భుతంగా మాట్లాడుకుంటాం. తక్కువ బడ్జెట్లో తీస్తారు, అద్భుతంగా ఇస్తారు. ఇందాక విక్రాంత్ అన్నాడు ఇది రైట్ బడ్జెట్లో చేస్తున్నామని. ముందు ఆ వర్క్ చేయిస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఈ సినిమాని 100 కోట్లు పెట్టి తీయడం వల్ల నీకు డబ్బు తిరిగి రాదు. కాంటెంట్ని, ఈ కాంటెంట్ తక్కువ బడ్జెట్లో ఎలా ప్రేక్షకుడికి చూపించి ప్రేక్షక ఆదరణ పొందేలాగా చెయ్యాలనేదే దిల్ రాజు డ్రీమ్స్ విజన్. ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనం ఇప్పుడు చెప్పలేం. రామానాయుడు గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కి ఎన్ని వచ్చినాయి. అయితే దిల్ రాజు గారు ఎందుకు స్లో అయ్యారు అంటే ప్రొడక్షన్ వైజ్గా కానీ ఎక్కడ స్లో అయ్యాను? ఈ సంవత్సరం దిల్ రాజు డ్రీమ్స్లో 5 సినిమాలు చెప్తున్నాను. ఎప్పుడు తప్పదు కదా, నువ్వు ఎప్పుడు 100 స్పీడ్లో బండి నడపవుగా. రోడ్డు క్లీన్గా ఉందనుకో 100 స్పీడ్లో వెళ్తాం, గుంతలు వచ్చాయనుకో 20 స్పీడ్లో వెళ్తాం. నాకు కొంచెం రోడ్డు పాడైంది, మళ్ళీ ఫ్రెష్ రోడ్ వేసుకుంటున్నాను, గుంతలు దాటేస్తున్నాను. సూపర్. డైరెక్టర్ గారు మీరు నాకు తెలిసి అన్నపూర్ణ స్టూడియోలో మీరు ఫోటోగ్రఫీ ప్రిన్సిపాల్ అనుకుంటా, లెక్చరర్ ప్రిన్సిపాల్, సినిమాటోగ్రఫీ నుంచి డైరెక్టర్గా ఇది మీకు డబ్ల్యూ మూవీ. ఎందుకు అలా మారాల్సి వచ్చింది ఈ సినిమా గురించి? నాకు యాక్చువల్గా సార్ ఆన్సర్ ఆయన దగ్గరే ఉంది. జర్నలిస్ట్ నుంచి ఏమేమి అయ్యాడో ఆయన అడుగు. మా సురేష్ని ఫస్ట్ జర్నలిస్ట్గా చూసా, తర్వాత డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు, తర్వాత యాక్టర్ అయ్యాడు. ఇన్ని అవతారాలు ఎత్తాడు. ఇప్పుడేంటి ప్రజెంట్? సార్ మైక్ మీకే ఇవ్వాలనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ సార్. యాక్చువల్గా మా మిస్సెస్ కూడా ఫిల్మ్ మేకర్నండి. మాకు ప్రొడ్యూసర్స్ అవ్వాలని ఇంట్రెస్ట్. సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ప్రొఫెషన్స్. సో సినిమాటోగ్రఫర్గా లాస్ట్ ఇయర్ హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే ఫిల్మ్తో వచ్చాను నేను. సో నౌ గెటింగ్ ఇన్ టు డైరెక్షన్, డీపర్ అండర్స్టాండింగ్ సినిమా గురించి కావాలని చెప్పి డైరెక్షన్లో అడుగు పెట్టడం జరిగింది. యా, అది నా ప్యాషన్ సార్. అలాగే ఈ సినిమా ద్వారా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా చాలా బాగుంది. మ్యూజిక్ పరంగానే బాగా హైలైట్గా ఉంది. అలాగే ఫోటోగ్రఫీ కూడా అతను కూడా డెబ్యూ ఇంట్రొడ్యూస్ అవ్వడం, వాళ్ళ గురించి ఏం చెప్తారు? డెబ్యూ సినిమాటోగ్రఫర్ యాక్చువల్గా జగదీష్ గారు నా స్టూడెంట్ సార్. అతను లాంగ్ బ్యాక్. యా, సో ఆల్ సెడ్ అండ్ డన్. యా, నా చెవి చెప్తున్నాడు, నా శిష్యరికం తీసుకున్నాడు నా దగ్గర. అక్కడ ఉన్నాడు జగదా. సో యా, ఫ్రమ్ హరి పాయింట్ ఆఫ్ వ్యూ, హరి ఫెంటాస్టిక్. యాక్చువల్గా మేము చాలా వర్షన్స్ చేసాం సార్ మ్యూజిక్. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామందిని ఫిల్టర్ అవుట్ చేసిన తర్వాత మాకు లక్కీగా దొరికిన మ్యూజిక్ డైరెక్టర్ అతను. సో వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆన్ టీమ్ హరి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ అందరూ మనోడు కొంచెం తెలుగు ఇది నేను సబ్ టైటిల్స్ ఇస్తున్నా. ఆల్ ఆఫ్ అస్ ఎంజాయిడ్ ది. అర్థమైంది? ఓకే, అర్థమైందా రాజా? సో యా, థ్యాంక్ యూ సో మచ్ హరి. థ్యాంక్స్ సార్ ఫర్ ద క్వశ్చన్. అదే రాజు గారు, నేను అదే అడుగుతాను. ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఈటీవీ ద్వారా వచ్చిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి అన్నారు. ఇప్పుడు మీరు వరుసగా 333 కథలు రెడీ పెట్టుకున్నాను అన్నారు.
ఇంత పెట్టుకున్నప్పుడు అంటే ఇది ఫర్దర్గా మీ దిల్ రాజు డ్రీమ్స్ నుంచి వచ్చే సినిమాలు ఏ ఓటీటీకి వస్తాయి? నెంబర్ 1 ఏమన్నా ఓటీటీతో టైప్ అయ్యారా, లేదా భవిష్యత్తులో దిల్ రాజు టీం ఓటీటీ అనేది వస్తుందా? దిల్ రాజు డ్రీమ్స్లో వచ్చే కాంటెంట్కి రిస్ట్రిక్షన్ లేదు. సో ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టాలని కాదు, ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ కాంటెంట్ ఎవరికి అందరికీ పంపించినప్పుడు ఎవరు దాన్ని అప్రూవల్ చేస్తే వాళ్ళకి వెళ్తాం. పాయింట్ 1. అలాగే దిల్ రాజు డ్రీమ్స్లో ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ ఓటీటీ. ఇందాక నేను చెప్పాను కదా, ఓటీటీకి వెళ్ళే సినిమాలు ఉంటాయి ఒరిజినల్స్, అలాగే థియేటర్కి వచ్చే సినిమాలు ఉంటాయి, అలాగే వెబ్ సిరీస్ కూడా ఉంటాయి. ఈ ఇయర్ ఒక 2 వెబ్ సిరీస్ కూడా చేస్తాను. దిల్ రాజు డ్రీమ్స్ని ఇట్లా సపరేట్గా ఈ కాంటెంట్ బేస్డ్గా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళొచ్చు అనే దాని మీద వర్క్ చేస్తాం. అంటే బడా ప్రొడ్యూసర్లందరినీ ఓటీటీ శాసిస్తుంది కదా, మీరెందుకు ఇండస్ట్రీ తరపు నుంచి ఓటీటీ సంస్థను స్థాపించకూడదు? ప్లస్ ఎఫ్డీసీ చైర్మన్ ఉన్న గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? అంటే బిజినెస్లో గవర్నమెంట్ ఎంటర్ సరే ఓకే, గవర్నమెంట్ మీరే కాపబుల్ కదా, అంత ఇండస్ట్రీ నుంచి అన్ని సక్సెస్ ఇన్ని బ్లాక్ బస్టర్ ఇస్ నెంబర్ 1 ప్రొడ్యూసర్, మీరెందుకు చేయకూడదు? అంటే అందరు ప్రొడ్యూసర్లు కలిసి ఏదైనా పని చేయగలుగుతారా? అది కష్టంలే. అయిపోయింది, ఇక్కడే ఆన్సర్ ఇక్కడే ఉందిగా. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.